దయగల తండ్రి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పుటకు నేను పాత్రుడు కాదు ప్రభు. కృప చేత రక్షించుకొని పరిచయం భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగల తండ్రి, నా నోట మీ మాటలు ఉంచండి. మీ ఆత్మ అభిషేకాన్ని కోరుతున్నాను ప్రభు. తండ్రి, అర్థమైన రీతిలో మీరే బోధించండి. తద్వారా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినాల్లో దేవుడు మనల్ని కాపాడి మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఆత్మదేవుని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే ఆ దేవాది దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞత వందనస్తులమై ఉన్నాం. ఇది మన భక్తి కాదు కానీ దేవుని ఉచితమైన కృప. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే దేవుడు కృపగలవాడు. దేవుడు కృపగల దేవుడు. ఆయన కృప చూపించే దేవుడు, కనికరము చూపించే దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలపు ఆరాధన వర్తమానానికి కావాల్సినటువంటి వాక్యము మనం ఏం చదువుకుందామండి? మత్తయి సువార్త 16:18 నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువునేరవు అని చెప్పాడు. పాతాళం అనేది పాపుల కొరకు నియమింపబడిన స్థలం. పరలోకం అనేది పరిశుద్ధుల కొరకు నియమింపబడిన స్థలం. పాపులు మరణిస్తే పాతాళానికి వెళ్తారు, పరిశుద్ధులు పరలోక రాజ్యంలో చేరుతారు, పరలోక రాజ్యంలో దేవుడితో ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనమందరం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతోటి వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. ఇది వాగ్దానం. ఏ వాగ్దానము? సంఘమును గూర్చినటువంటి వాగ్దానము. సంఘమును గూర్చినటువంటి వాగ్దానం. అందుకే బైబిల్లో కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:21 దేవుని వాగ్దానాలు ఎన్నున్నప్పటికీ అవి క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి వాగ్దానాలు ఎన్నున్నప్పటికీ కూడా క్రీస్తునందు అవి అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి వాగ్దానం చేయవాడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసేటంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘాన్ని ఎలాగ కట్టాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సంఘం అంటే ఏంటో ముందర మీకు అర్థం చెప్పాలి. సంఘం అంటే ఏంటి? చాలామంది భవనాలు అనుకుంటారు సంఘం అంటే. చాలామంది సంఘం అంటే చర్చి అంటే బిల్డింగ్ అనుకుంటారు, మానవ సంబంధమైన కట్టడాలు అనుకుంటారు చాలామంది. సంఘము అంటే బిల్డింగు కాదు, సంఘము అంటే భవనాలు కాదు. సంఘము అనంటే మానవ సంబంధమైన భౌతిక సంబంధమైన కట్టడాలు కాదు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు, కొరింథీలో ఉన్న దేవుని ప్రియులకి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినదేమనగా అంటాడు. కాబట్టి సంఘానికి పత్రిక రాసేటప్పుడు అపోస్తుడైన పౌలు సంఘము యొక్క నిర్వచనాన్ని చెబుతూ సంఘానికి పత్రిక రాశాడు. ఏంటి నిర్వచనం? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘము అనంటే పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం అనంటే. ఒకప్పుడు మనం అపవిత్రులం, లోకములో పాపములో శాపములో ఉన్నటువంటి వారం. ఈరోజు మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. ప్రత్యేకముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సంఘము అంటే పిలువబడిన వారు అని అర్థం. ఈరోజు మనల్ని అందరం పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? ఎవరు? మనమే. మనమే మనమే కనబడే ఈ భౌతిక సంబంధమైన కట్టడంలో కనిపించని సంఘం మనమే. మనమే సంఘం అంటే. కాబట్టి ఈరోజు సంఘము అసలు ఎలా కట్టాడు? కడతానన్నాడు ఆయన. పేతురుకి వాగ్దానం చేశాడుగా, నేను నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘం ఎవరిది? ఆయనది. ఎందుకు? ఆయన సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన స్వరక్తాన్ని చిందించాడు. అపోస్తుల కార్యం 20:28 ఏమనుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఆయనది సంఘం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సంఘం ఆయనది. ఈ సంఘాన్ని ఎట్లా కట్టాడో, అసలుకి మనం ఎలా కట్టబడ్డామో ఒకసారి వాక్యపు వెలుగులో వాక్యాన్ని చూసుకొని తదుపరి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి. మొదటి మాటిగా మన మనసులో వాక్యంపై నిలుపుదామండి. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక
రెండో అధ్యాయం 4వ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఆరోపరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎలా కట్టబడ్డాం? సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాడు దేవుడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డాం. సజీవమైన రాళ్ళు. ఈ గోడలో ఏమున్నాయి? ఇటుక రాళ్ళు ఉన్నాయి. అవి ఏంటి? నిర్జీవమైన రాళ్ళు. దాంట్లో జీవం లేదు. ఉంటుందా జీవం రాయిలో? రాయి మాట్లాడిద్దా? కన్నులుండి చూసిద్దా? చెవులుండి వినిద్దా? కాళ్ళు చేతులుండి నడిచి ఆడిచ్చిద్దా? ఎందుకు? జీవం లేదు దాంట్లో. అది నిర్జీవమైన రాయి. ఒకప్పుడు మనం అందరం కూడా మన పూర్వ ఆరాధన అనగానే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా మన గతాన్ని తెలుసుకోవాలి. మన గతాన్ని గుర్తు చేసుకోవాలి. అయ్యో నేను ఒకప్పుడు ఇలాగున్నాను, ప్రభులో ఇప్పుడు ఇలాగున్నాను. ప్రభువా నేను ఒకప్పుడు అలాగున్నాను. ఆ స్థితిని బట్టి చూస్తే నేను నరకానికి పాత్రురాల్ని. ఇప్పుడైతే నువ్వు నాకు ఈ స్థితి ఇచ్చావు, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానని ఆరాధించడం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తే మనము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డాము. జీవం ఉన్నది మనలో. ఆత్మ సంబంధమైన మందిరం. ఒకప్పుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆత్మను మానవుడు పోగొట్టుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నిశ్చయముగా చచ్చిపోతావు. ఆదాము, నేను నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలం దేని కూడా తినకూడదు, తింటే నువ్వేమవుతావు? చనిపోతావు అని అన్నాడు. మరి ఏం చేశారు వీళ్ళు? తిన్నారా లేదా? తిన్నారు. తింటే ఏమవుతానన్నాడు దేవుడు? చనిపోతానన్నాడు. 3వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావని. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు భయపడి దాగుకుంటి. నన్ను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాగుకుంటిని అన్నాడు ఆదాము. ఆదాము ఏమవ్వాలండి? ఆదికాండం 2వ అధ్యాయం 17 వచ్చిన ప్రకారం ఏమవ్వాలి? చనిపోవాలా లేదా? చస్తామన్నాడుగా దేవుడు. మరి దేవుడితో మాట్లాడుతున్నాడు ఏంది ఆదాము? భౌతికంగా బ్రతిగా ఉన్నాడు కానీ ఆత్మీయంగా ఏమయ్యాడు? చనిపోయాడు. ఆత్మ సంబంధమైన మరణాన్ని తీసుకొచ్చాడు ఆదాము భూలోకంలోకి. ప్రతి మానవుడు ఆత్మీయంగా చనిపోయాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడు ఆత్మ. మొదటి మానవుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించక మునుపు ఆదాము కూడా ఆత్మ సంబంధమైన మనిషి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమ ద్వారా ఆదాము ఆత్మను పోగొట్టుకున్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం కావాలి? ఆత్మ కావాలి. సమరయ స్త్రీతో ఏం చెప్పాడు యేసుప్రభు వారు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఏం కావాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఒకప్పుడు మరి ఆదామును బట్టి, పాపాన్ని బట్టి మనం కూడా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయులు అంగీకరింపడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయులు అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును. ఆత్మ అనుభవం చేతనే దేవుని కార్యాలు ఆత్మ అనుభవం చేతనే వివేచించగలం, గ్రహించగలం. భౌతిక సంబంధమైన జ్ఞానంతో మనం దేవుని కార్యాలను గ్రహించలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆత్మను పోగొట్టుకున్నాడు ఆదాము. చివరి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మను
మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఆత్మ పావురం వలె దిగి వచ్చెను. ఎవరైతే రక్షణ పొందారో అలాంటి వారు అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం రక్షణ పొందాం, ప్రభునందు విశ్వాసం ఉంచి ఈరోజు ఆత్మను పొందుకున్నాం. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డాము. ఈరోజు మనలో ఏముందండి? ఆత్మ ఉన్నది. ఆత్మ, దేవుని ఆత్మ మనకున్నది. ఈరోజు మనం ఆరాధించాలి. యేసయ్య ఆదాము యొక్క పాపాన్ని బట్టి, నేను కూడా నా పాప స్వభావాన్ని బట్టి ఆత్మను పోగొట్టుకున్నాను. యేసయ్య, చివరి ఆదాము యేసయ్య, నీవు నా కొరకు ఆ శిలువలో బలియాగమవుడు ద్వారా, నీ రక్తం చిందించుడు ద్వారా, నీ యందు నైనా నీవు నా ఎడల నీ ఆత్మ నుంచినందుకై నిన్ను స్తుతించి గణపరుస్తున్నానని మనం దేవుణ్ణి ఆరాధించాలి. క్రీస్తు ఆత్మను మనం పొందుకున్నాం. ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్నాం. ఈరోజు ఈ దేవుని ఆత్మను పొందుకున్న మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈరోజు మనలో జీవం ఉన్నది. మనుషుల ఆత్మ లేకపోతే ఏమైందో తెలుసా? జీవం ఉండదు. మనిషి అంటే ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం మనిషికి ఎంత ప్రాముఖ్యమో ప్రాణం కూడా అంత ప్రాముఖ్యం. అవునా కదా? ఏమంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవునా కదా? ప్రాణములో ఉన్నది ఆత్మ. ఈ ఆత్మ బయటకు పోయిందంటే మనిషిలో జీవం ఉండదు. జీవం ఉండదు. చనిపోయిన మనిషిలో ఆత్మ ఉండదు, ఎగిరిపోద్ది, వెళ్ళిపోద్ది. కాబట్టి ఈరోజు మనకు ఆత్మ ఉంది. ఆత్మీయంగా బ్రతికించబడ్డాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు ఆయన ఆరాధించాలి. ఒకటి ఎలా కట్టాడు? ఆత్మ సంబంధం, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మళ్ళా కట్టాడు. రెండో మాటకి వెళ్దాం. పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. రెండోది ఎలా కట్టాడు అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం. సంఘం అంటే బిల్డింగులు కాదండి. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే మనమే. 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడు ఇక్కడ? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చాలండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అని అంటాడు. కొరింథీలో ఉన్న సంఘస్థులకి ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు ఈ రెండో తలంపుకి ఈ పేరు ఎలా పెట్టాలంటే నీతిగల సంఘముగా కట్టాడు. ఎలా కట్టాడు? నీతిగల సంఘముగా కట్టాడు. సంఘములు ఎవరుంటారండి? సంఘం అంటే ఏంటి? నీతిమంతులే సంఘం. పరిశుద్ధుల గుంపు, నీతిమంతులు, వీళ్ళందరూ సంఘం. అయితే ఈ నీతి ఒకప్పుడు మనకు లేదు. నీతి లేదు మనలో. దుర్నీతి పరులు, అవినీతి పరులు. దేవుడు ఎవరు? నీతిమంతుడైన. పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు పిలాతు? ఈ నీతిమంతుడు ఎడల నాకు ఏ దోషము కానరాలేదు అన్నాడు. యేసు ప్రభు వారు ఎవరు? నీతిమంతుడైన. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములై ఉన్నవి. దేవుడు నీతిమంతుడు. ఆదాము కూడా ఎవరు? నీతిమంతుడే. ఆదాము కూడా ఎవరు? నీతిమంతుడే. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుమన్నప్పుడు దేవుని యొక్క స్వరూప్యత ఎలాంటిది? నీతి కలిగినది. ఆదాము కూడా నీతిమంతుడే. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో నీతిని పోగొట్టుకున్నాడు ఆదాము. నీతి లేదు, దుర్నీతి పరుడైపోయాడు. వికృతి, ఆకృతి, భయంకరమైన దుర్నీతి పరుడైపోయాడు ఆదాము. ప్రియమైన సోదరుడా, మనమందరం కూడా దుర్నీతి పరులం. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి పరుల మీద ఏముంది?
ఉగ్రత ఉన్నది, దేవుని ఉగ్రత ఉన్నది. ఈ దుర్నీతి పరుల మీద దేవుని ఉగ్రత ఉంది, మహా ఉగ్రత, భయంకరమైన నరక యాతన. ప్రియమైన సోదరి సోదరుడ, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చి దుర్నీతి పరులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, విమోచనము అనగా విడుదల. యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తం సిలువలో ఆయన క్రయధనముగా చెల్లించాడు. ఆయన సిలువ రక్తము చేత మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నమ్మువారు, ఈరోజు మనం అందరం ఎవరు నమ్మాం? యేసుక్రీస్తుని నమ్మాం. అందుకే మనల్ని ఏం చేశాడు? నీతిగా తీర్చాడు. ఈరోజు మనం నీతిమంతులం. ఈ మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసయ్య మన కొరకు ఏం చేశాడమ్మా? క్రయాన్ని చెల్లించాడు. ఏంటి ఆ క్రయం? ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చిందించాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనం దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిను. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఏమయ్యాడు? శరీర విషయంలో ఒక్కసారే శ్రమ పొందాడు, సిలువలో శ్రమ పొందాడు. బళ్ళెంతో పొడిచారు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, భయంకరమైన వేదన పొందాడు. నీ కొరకు, నా కొరకు, సోదరి సోదరుడు, మనందరిని నీతిగా తీర్చడానికి ఎన్నో శ్రమలు పొందాడు. ఈరోజు మనం ఆరాధించాలి యేసయ్యని. యేసయ్య ఆదాము యొక్క పాపాన్ని బట్టి ఆదాము ఏ రీతిగా నీతిని పోగొట్టుకున్నాడో, నా పాపాలను బట్టి నాలో నీతి లేదు, నేను అవినీతి పరుణ్ణి, దుర్నీతి పరుణ్ణి. యేసయ్య నీ సిలువ బలియాగము ద్వారా, నీ సిలువ రక్తము చేత నన్ను నీతిగా తీర్చినందుకై నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానని దేవుణ్ణి మనం ఆరాధించాలి. చెప్పండి, ఈ సంఘం ఎలా కట్టాడు? నీతిగల సంఘముగా కట్టాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీ పేతురువి బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టేవాడు దేవుడు. సంఘాన్ని మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాడు. రెండవది నీతిగల సంఘంగా కట్టాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక చాలండి. జీవము గల దేవుని సంఘము. చెప్పండి, ఈ సంఘం ఎలాంటిది? జీవము కలిగిన సంఘం, దేవుని జీవము గల సంఘం ఇది. కాబట్టి దేవుని సంఘంలో జీవము కలిగిన వారు ఉంటారు. సజీవమైన రాళ్ళు అంటే ఏమిటి? మనమే. మనలో ఏముంది? జీవం ఉంది. చనిపోయిన వారిని జీవం లేని వారు అని అంటారు. ఒకప్పుడు మనం ఏంది? ఆత్మీయంగా చనిపోయాం, ఆత్మీయంగా చనిపోయాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ, మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా అని అన్నాడు. మనం పూర్వం చూస్తే చనిపోయినటువంటి వారం. ఆదాము ద్వారా మరణం వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుష్యుని ద్వారా మరణం వచ్చాను. ఇక్కడ చూస్తే మనుష్యుని ద్వారా మృతులు పునరుద్ధానం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ ఏమవుతున్నారండి? బ్రతికించబడుతున్నారు. మన పూర్వ స్థితిగతులు చూసుకుంటే మనం అందరం కూడా జీవము లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గల వారై
దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు. చాలండి. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు. కారణం ఏంటి? అంధకారంలో ఉన్నారు, అంధకార సంబంధమైన విషయాల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్యులు. అన్యులు. మనం కూడా ఒకప్పుడు ఎవరు? అన్యులమే. అంధకార సంబంధమైన మనసు గలవారం. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారం. జీవము లేదు మనలో. అయితే కరుణా సంపన్నుడగు దేవుడు, కృపగల దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్తాడు, జీవము లేదు మనలో. లోకానుసారంగా లోకంలో ఉన్న వాటిని అనుసరించాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుని కాని వాళ్ళకి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. ఇప్పుడు మరి దేవుణ్ణి ఎరిగిన వారు. ఒకప్పుడేమో దేవుణ్ణి ఎరగని వారం. ఏ దేవుణ్ణి? జీవము గల దేవుణ్ణి, సజీవుడకు దేవుణ్ణి. ఆయన్ని ఎరగలేదంటే మనలో ఏం లేదు? జీవము లేదు. జీవం లేదు. అయితే ఇప్పుడు ఆయన్ని ఎరిగాం, మనలో ఏముంది? జీవం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాలు చూసినట్లయితే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగుతో పోల్చబడింది జీవము. ఆ జీవము మనుషులకు ఏమైంది? వెలుగై ఉంది. వెలుగులోకి నడిపించబడ్డాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మీరు పూర్వం చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని అంటాడు. ఏ వెలుగు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడ్డాం మనం. పూర్వం చీకటి, జీవం లేని ప్రతి మానవుల్లో ఏం లేదు. చీకటిలో ఉన్న ప్రతి మానవుల్లో జీవం లేదు. జీవం లేదు. కాబట్టి ప్రియమైన వారు, ఈరోజు మనలో జీవం ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, జీవం గల దేవుడిని అంగీకరించాం. ఈరోజు మనకు జీవం ఇచ్చాడు. ఇది 3వదిగా జీవము గల సంఘము. ఎలా కట్టాడంటే మనల్ని? జీవము గల దేవుని సంఘంగా కట్టాడు. ఈరోజు మనం ఆరాధించాలి. యేసయ్య, ఒకప్పుడు నాలో జీవం లేదు, జీవము గల దేవుని సంఘముగా నన్ను కట్టినందుకై నేను స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాను ప్రభు అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. కాబట్టి 4వదిగా సమాధాన గల సంఘము. సంఘములో ఎవరుంటారు? సమాధానపరుచువారు ఉంటారు. ఎవరుంటారండి సంఘములో? సమాధానపరుచువారు ఉంటారు. ఒకప్పుడు మనకు సమాధానం లేదు. సమాధానం ఎందుకు ఉండదు? ఇప్పుడు మన పక్కింటోళ్ళకి మన సమాధానం ఉండాలంటే వారితో స్నేహభావం ఉంటుంది. తగాదు పెడితే సమాధానం ఉంటుందా? ఏమండే? మన పక్కింటోళ్ళు మనకి తగాదు పడింది అనుకోండి, ఏదైనా పోట్లాట జరిగింది అనుకోండి, సమాధానం ఉంటుందా? దేశాలకి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే సమాధానం ఉంటుందా? ఉండదు. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతుంది. సమాధానం ఉందా? లేదు. శత్రుత్వం పెరిగిపోతూ ఉంది. లోకమంతటా శత్రుత్వం పెరిగిపోతుంది. కారణం ఏంటంటే సమాధానం లేదు. సమాధానం లేదు. అలాగే నీవు నేను మనం అందరం కూడా పాపాన్ని బట్టి దేవునికి శత్రువులం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా చాలు, ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఏమైనా దేవునితో
సమాధానపరచబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైన ఆయన మనకు సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను బడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సమరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనయే మనకు సమాధానకారకుడు. యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత దేవునికి మానవునికి ఏం కలిగిందండి? సమాధానం కలిగింది. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేర్లు అనేకమైన పేర్లు. ఒక పేరేంది? సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు. ఆయన ఎంత సమాధానం ఉన్నది. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వాళ్ళు ఏముందండి? శాంతి సమాధానాలు ఉన్నాయి. అయితే మన పాపాన్ని బట్టి మనకేం లేదు. ఒకప్పుడు దేవునితో సమాధానం లేదు. మరి ఏముంది? శత్రుత్వం ఉన్నది. ఆ శత్రువుని శిలువ రక్తము చేత తీసివేసి దేవుడు మానవునికి సమాధానాన్ని కలగజేశాడు. ప్రియమైన సోదరి, ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, ఈరోజు మనం ఆరాధించాలి. యేసయ్యా నాకు సమాధానాన్ని ఇచ్చావు, నాకు సమాధానాన్ని ఇవ్వడానికి నీ రక్తాన్ని చిందించావు యేసయ్యా. ఈరోజు సమాధాన గల సంఘముగా నన్ను కట్టావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానని దేవుని మనం ఆరాధించాలి. అయిపోయింది టైం. ఇంకో తలంపు చెప్పేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. 5వదిగా ఎలా కట్టాడు ఈ సంఘాన్ని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నేను చదువుతాను. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. 5వదిగా ఎలా కట్టాడండి? మహిమగల సంఘముగా కట్టాడు మనల్ని. ఎలా కట్టాడు? మహిమగల సంఘంగా కట్టాడు. ఒకప్పుడు మనకేం లేదు, మహిమ లేదు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొనుచున్నారు అన్నాడు. మనం అందరం ఒకప్పుడు ఏం చేసాం? పాపం చేసాం. పాపాన్ని బట్టి మహిమను పోగొట్టుకున్నాం. దేవుడు మహిమాస్వరూపి. దేవుడు ఎవరు? మహిమాస్వరూపి. మరి మహిమ ఉన్నప్పుడు ఆయనలో, ఆదాములో ఏముంది? మహిమ ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాము, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఆదాము యొక్క పాపాన్ని బట్టి నీవు నేను మనమందరం కూడా మన పాప అపరాధములను బట్టి మహిమను పోగొట్టుకున్నాము. కృపగల దేవుడు, ఆ మహిమగల దేవుడు, ఆ కరుణా సంపన్నుడు దేవుడు నీకు నాకు మహిమను అనుగ్రహించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. 22వ కీర్తన 21వ కీర్తన క్షమించండి. 21వ కీర్తన, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. 21వ కీర్తన 5వ వచనంలో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసావు. మహిమ అంటే గౌరవము. క్రీస్తులో మన గౌరవం ఉంది, మహిమ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం మహిమను పొందుకున్నాం. ఒక దినం వస్తుంది, మహిమగల దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన మహిమ యందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకు 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ఏమవుతాం? ప్రత్యక్షపరచబడతాము. ఇది క్రైస్తవ జీవితానికి శుభప్రదమైన నిరీక్షణ. ఒక దినం వస్తుంది, ప్రభు వస్తాడు, ఆయన మహిమా స్వరూపియగు దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనమందరం ఆయనలో కలుసుకుంటాం, ఆయనతో ప్రత్యక్షపరచబడతాము. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు.
చిన్నపిల్లలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమోదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదము. ఆయన పోలి ఉంటాం అంటే ఆయన పోలి ఉంటాం అంటే ఆయన మహిమగల దేవుడు కాబట్టి మనం కూడా మహిమాస్వరూపులుగా ఉంటాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుకి వాగ్దానం చేశాడు. ఈరోజు నెల్లూరులో కూడా న్యూ జెరూసలేం సంఘాన్ని ఎలా కట్టాడండి? 1, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాడు. 2ది, నీతిగల సంఘముగా కట్టాడు. 3వది, జీవము గల దేవుని సంఘంగా కట్టాడు. 4వది, సమాధాన గల సంఘముగా కట్టాడు. 5వది, మహిమగల సంఘముగా కట్టాడు. ఈరోజు మనం ఆరాధించాలి. ఈ 5 అంతల తలంపులతో మనమందరం ఆత్మతో సత్యంతో ఆరాధించి దేవుడిని సేవించే వారిగా ఉండాలి. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆరాధనలకు యోగ్యుడవు